హాయ్ అండి. ఈ రోజు అయితే నేను నా దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ, అంటే నా దగ్గర ఉన్నది కాదు, నేను డైలీ వేర్ వేసుకునే గోల్డ్ జ్యువెలరీ అయితే చూపిస్తాను మీకు. నేను ఇవైతే డైలీ వేసుకుంటాను. సో అవైతే ఈ రోజు నేను మీకు చూపిస్తాను. ఒక్కొక్కటి ఎంత వెయిట్, నేను ఎప్పుడు తీసుకున్నాను, అండ్ దానికి ఏమైనా స్పెషల్ మెమరీ ఉందా, అండ్ ఎంత అమౌంట్ పడింది, ఏ ఇయర్ లో తీసుకున్నాను, ప్రతిదీ ఎన్ని గ్రామ్స్, ప్రతిదీ నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇవన్నీ నేను డైలీ వేసుకునేవండి. ఫస్ట్ అయితే నా తాళి చైన్, ఒకసారి అది నేను చూపిస్తాను. ఇది వచ్చి నా తాళి అండి. ఇది బాల్స్ లాగా వస్తుంది. నేను పెళ్ళప్పుడే ఇలా తీసుకున్నాను. 3 బాల్స్ వస్తాయి. గ్రీన్, రెడ్, పింక్, వైట్, గ్రీన్ వస్తాయి. 3 బాల్స్ రైట్ సైడ్ వస్తాయి. ఇది వచ్చి గ్రామ్స్ వచ్చి 24 గ్రామ్స్ అండి. నాన్తాడు మోడల్ లా ఉంటుంది. అండ్ 3 బాల్స్ అయితే వస్తాయి. చాలా బాగుంటుంది. ఇది అప్పుడు బాగా ట్రెండింగ్. ఇప్పుడు ఇంకా మోడల్స్ వచ్చాయి, కానీ ఇది నాకు మ్యారేజ్ అయిన టైంలో ఇది చాలా ట్రెండింగ్ అసలు. సో అప్పుడు నేను ఇదే కావాలని చెప్పి ఇది తీసుకున్నాను. చాలా బాగుండిద్ది, నాకు నచ్చిద్ది ఎందుకో. ఇంకా మళ్ళీ నేను అప్పటి నుంచి ఏం చేయలేదు, ఎందుకంటే ఇంక ఇప్పుడు చేంజ్ చేసే ఉద్దేశం కూడా లేదు. ఇదే నాకు బాగా నచ్చింది, సో ఇదే తీసుకున్నాను. సో ఇది వచ్చి 24 గ్రామ్స్. అప్పుడు వచ్చి నాకు, అంటే మా అత్తయ్య వాళ్ళు పెట్టారు ఇది నాకు. సో దీని కాస్ట్ నాకు అప్రాక్సిమేట్ గా తెలీదు. నేను అనుకోవడం ఒక 1,25,000 అలా అయ్యి ఉండిద్ది అనుకుంటున్నాను అప్పుడున్న రేట్ ప్రకారం. అప్పుడు 10 గ్రామ్స్ అలా వచ్చి 75 అలా ఉండేది అనుకుంటా. సో 24 కాబట్టి ఒక 1,50,000 అలా అయ్యిందేమో, మరి నాకు అంత అప్రాక్సిమేట్ గా తెలీదు అప్పుడు దీని కాస్ట్ ఎంతో. గ్రామ్స్ అయితే 24 గ్రామ్స్ ఇది. సో అప్పుడు 2021. సో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి, అప్పుడే ఎంత ఉందో గ్రామ్ రేట్ బట్టి మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఇది ఎంత అయింది అనేది. సో నా మిగిలిన జ్యువెలరీ అయితే ఇప్పుడు చూపిస్తాను, నేను డైలీ ఏమేమి వేసుకుంటాను అనేది. సో ఇవి వచ్చి నేను డైలీ పెట్టుకునే ఇయర్ రింగ్స్ అండి. ఇవి నేను ఒక 9 years బ్యాక్ తీసుకున్నట్టున్నాను. అప్పటి నుంచి ఇవే యూజ్ చేస్తున్నాను డైలీ వేర్ కి. బుట్టలు ఉన్నాయి, బట్ అవి అకేషనల్ గా పెట్టుకుంటాను. ఇవైతే డైలీ వేర్ కి యూజ్ చేస్తాను. ఇవి కూడా చేంజ్ చేయలేదు అప్పటి నుంచి. ఒకసారి ఇది ఊడిపోయినా సరే నేను మళ్ళీ అతికించుకొని ఇవే యూజ్ చేస్తున్నాను. నా ఫేస్ కి ఇవి సెట్ అవుతాయి, సో అందుకే నేను ఇవే అలా యూజ్ చేస్తున్నాను. ఇవి వచ్చి 3 గ్రామ్స్ అండి. చందన బ్రదర్స్ లో తీసుకున్నాను. బాగా గుర్తు, 21,000 కి ఎంతకో తీసుకున్నాను. అప్పుడు 7,000 6,000 చేంజ్ అనుకుంటా గ్రామ్ రేట్ ఉంది. ఒక 6 years బ్యాక్ అనుకుంటా, 6 or 7 years బ్యాక్ తీసుకున్నాను. ఇది 21,000 కి తీసుకున్నాను. 6,000 చేంజ్ ఉంది అప్పుడు గ్రామ్ రేటు. సో బాగా గుర్తు నాకు అసలు. నేను బ్రేస్లెట్ తీసుకున్నాను. నాకు ఇప్పటి నుంచి ఫస్ట్ నుంచి బ్రేస్లెట్ అంటే చాలా ఇష్టము. సో అది తీసుకుందాం అని చెప్పి వెళ్ళి మా అమ్మేమో బ్రేస్లెట్ ఎందుకు, ఇయర్ రింగ్స్ తీసుకో, డైలీ వేర్ కి బాగుంటాయి అని చెప్పి ఇంక ఇవి తీసిచ్చారు. సో అప్పుడు తీసుకున్నాను ఇది. సో బాగా గుర్తు, బ్రేస్లెట్ బదులు నేను ఇయర్ రింగ్స్ అయితే అప్పుడు తీసుకున్నాను. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చిన్న బంగారం ఉన్నా సరే అది చాలా గొప్ప అసలు. అండ్ ఇది వచ్చి ఈ ఉంగరానికి కూడా ఒక స్టోరీ ఉంది. ఇదైతే 2 గ్రామ్స్ అండి. నేను ఈ ఉంగరం తీసుకున్నప్పుడు గ్రామ్ రేట్ 3,000, నాకు 6,000 కి వచ్చింది. అంటే 6,000 కి వచ్చింది. అంటే ఇంకా తక్కువ అనుకుంటా, గ్రామ్ రేటు 2,000 చేంజ్ అంతా అనుకుంటా. నాకు ఈ ఉంగరం అయితే 6,000 కి వచ్చింది. అండ్ నా పేరు శిరీష, సో అందుకని ఎస్ లెటర్ తో చేయించుకున్నాను. బాగా గుర్తు అసలు. అండ్ ఇది చేయించుకొని కూడా దగ్గర దగ్గర 2017 లోనే ఇప్పుడు చేయించుకున్న 8-9 years అవుతుంది. స్టిల్ అప్పటి నుంచి ఇలాగే ఉందండి. అప్పుడు డిజైన్స్ ఇవన్నీ. అండ్ నాకు ఎందుకు ఇది మార్పించాలనిపించలేదు. నా ఫస్ట్ ఉంగరం అండి. ఇయర్ రింగ్స్ ఏమీ లేవు అప్పుడు, అసలు ఏమీ ఉండేవి కాదు. ఫస్ట్ ఈ ఉంగరమే ఉంది నాకు. సో నా ఫస్ట్ ఉంగరం అసలు. అందుకే నాకు ఇది చేంజ్ చేయాలని చెప్పి అనిపించదు. మనకు ఫస్ట్ ఏమైనా కొనుక్కున్నామంటే అవి చాలా ఎమోషన్స్ కూడి ఉంటాయి. సో అందుకే నాకు అసలు ఇది ఎప్పుడు నేను చేంజ్ చేయాలని చెప్పి అనుకోలేదు. ఈ మధ్యలో బ్లూ ఎనామల్ ఉండేది, అది కొంచెం చెరిగిపోయింది. బట్ అయినా సరే అలాగే యూజ్ చేస్తాను, కానీ ఎప్పుడు దీన్ని చేంజ్ చేయాలని చెప్పి అనిపించలేదు. సో ఈ రెండు వచ్చి చాలా లాంగ్. ఇది కూడా 6-7 years. ఇది కూడా, ఇదైతే ఇంకా ఎక్కువ. ఇదే ఫస్ట్ కాబట్టి చాలా లాంగ్. అండ్ ఇది వచ్చి లక్ష్మీదేవి రింగ్. ఇదైతే నా పెళ్లికి మా అత్తయ్య వాళ్ళు పెట్టిందండి. పెళ్ళప్పుడు మేము మా హస్బెండ్ కి వెంకటేశ్వర స్వామి రింగ్ పెడితే వాళ్ళు వచ్చి నాకు లక్ష్మీదేవి రింగ్ పెట్టారు. ఇది కూడా 3 గ్రామ్స్. ఈ రింగ్ అయితే 2 గ్రామ్స్ అండి, అంతే, జస్ట్ 2 గ్రామ్స్. ఇది వచ్చి 3 గ్రామ్స్, పావుతులం ఇది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఫుల్ డీటెయిలింగ్ అంతా చాలా బాగుంటుంది. ఈ రింగ్ కూడా అంటే వంకీ రింగ్ గానీ ఈ రింగ్ గానీ ఏది కావాలని చెప్పి అడిగారు. ఇంకా వంకీ రింగ్ ఇప్పుడు చాలా వరకు పెట్టుకోవట్లేదు. నా మ్యారేజ్ అప్పుడు చాలా వరకు అది పెట్టుకోవట్లేదు అని చెప్పి నేను లక్ష్మీదేవి రింగ్ అడిగా. బట్ ఇప్పుడు మళ్ళీ వంకీ రింగ్ కొంచెం ట్రెండ్ అవుతుంది.
సో ఇది వచ్చి అప్పుడు నేను తీసుకున్నది పెళ్ళప్పుడు 3 గ్రామ్స్ దీని వెయిట్. ఇది కాస్ట్ మరి నాకు తెలియదు, అత్తయ్య వాళ్ళు పెట్టారు కాబట్టి నాకు అంత ఐడియా లేదు కాస్ట్. మేబీ ఒక 20,000 18,000 అలా అయ్యిందేమో, నాకు అంత ఐడియా లేదు దీని కాస్ట్ అయితే. సో ఇదైతే 3 గ్రామ్స్. అండ్ నెక్స్ట్ వచ్చి నా ఫేవరెట్ అండి బ్రేస్లెట్. నాకు ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఎందుకో తెలియదు బ్రేస్లెట్ అంటే ఒక ఇష్టము, చాలా అంటే చాలా ఇష్టం అసలు బ్రేస్లెట్ అంటే. ఎప్పుడు అసలు కొనుక్కోవాలి అనుకునేదాన్ని. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత కొనుక్కున్నాను నేను బ్రేస్లెట్. చాలా డిజైన్స్ చూసాను, ఖజానాలో తీసుకున్నాను నేను బ్రేస్లెట్ ని. 2023లో తీసుకున్నాను, ఇయర్ తో సహా చెప్తున్నాను. 2023 అప్పుడు గ్రామ్ రేట్ వచ్చి 5,000 చేంజ్ 6,000 చేంజ్ ఉంది, ఎగ్జాక్ట్ గా అయితే ఐడియా లేదు. నాకు ఈ బ్రేస్లెట్ వచ్చి 6 గ్రామ్స్ కి ఇంకా ఎక్కువ పడిందండి, 6.5 ఎంత పడింది. కాస్ట్ వచ్చి 43,000 అయింది నేను కొన్నప్పుడు. మరి ఇప్పుడైతే ఎంత పడితే నాకు తెలియదు, ఇప్పుడైతే ఇంకా ఎక్కువ అయింది అనుకున్నా, ఒక 70 అలా అయిద్దేమో. నేను తీసుకున్నప్పుడు అయితే 43,000 కి వచ్చింది నాకు 2 years బ్యాక్. 2023లో తీసుకున్నాను. అసలు నాకు ఎందుకో చాలా ఇష్టం అసలు బ్రేస్లెట్ అంటే. సో నేను అందుకే అసలు తీయను, డైలీ ఉంచుకుంటాను. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఉండేది బ్రేస్లెట్ కొనుక్కోవాలని. సో ఆ ఇష్టంతోనే నేను అసలు వద్దన్నా సరే, ఎందుకు బ్రేస్లెట్ అని చెప్పి అన్నా సరే నేను లేదు, నాకు బ్రేస్లెట్ కావాలి అని చెప్పి బ్రేస్లెట్ తీసుకున్నాను. సో ఇది కూడా నాకు చాలా ఇష్టం బ్రేస్లెట్. బాల్స్ మోడల్ అంటే ఉన్నాయి కానీ, చాలా మోడల్స్ ఉన్నాయి కానీ నాకు ఎందుకు ఈ బాల్స్ మోడల్ నచ్చింది. సో డైలీ యూజ్ చేసినా కూడా కొంచెం బ్లాక్ వచ్చింది. ఇవన్నీ ఒకరోజు క్లీన్ చేయాలి, ఆ క్లీన్ చేసే ప్రాసెస్ కూడా నేను ఒక వీడియో చేస్తాను. సో నాకు చాలా ఇష్టమైన బ్రేస్లెట్ ఖజానాలో తీసుకున్నాను. 6.5 ఎన్నో గ్రామ్స్, 7 కి కొంచెం దగ్గర, ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు. 43,000 అయింది. సో బాగా గుర్తు, 43,000 అయింది. అండ్ నేను డైలీ వేసుకునే ఇంకొకటి వచ్చి ఇదేంటి నల్ల పూసలండి. డైలీ వేసుకుంటాను ఈ నల్ల పూసలు కూడా నేను. ఇది వచ్చి నేను లలితాలో తీసుకున్నాను. ఇవన్నీ నేను ఇక్కడ అనకాపల్లిలోనే తీసుకున్నానండి. లలితాలో అన్ని కాదు, ఈ బ్రేస్లెట్ ఈ నల్ల పూసలు ఒకేసారి తీసుకున్నాను. రెండు కలిపి నాకు 1,30,000 అయింది, ఒకేసారి తీసుకున్నాను. ఇది 43 అయింది, ఇది 80,000 అలా అయినట్టుంది. ఇది వచ్చి నాకు 13 గ్రామ్స్ అండి, తులం కన్నా ఒక 2 గ్రామ్స్ ఎక్కువ, 13 గ్రామ్స్. గోల్డ్ వచ్చి 12 గ్రామ్స్, గోల్డ్ వచ్చి 11.5 ఆర్ సంథింగ్. ఇదండి పూసలు వచ్చి 1.8 అలా సంథింగ్ వెయిట్. ఇది కూడా నాకు చెప్పాను కదా 80,000 అలా చేంజ్ పడింది. అంటే తక్కువ గ్రామ్స్ లోనే ఇలా 2 rows వచ్చాయని చెప్పి ఇది తీసుకున్నాను నేను. ఇది కూడా 2023 చెప్పాను కదా, ఈ రెండు ఒకేసారి తీసుకున్నాను. 2023 రెడీమేడ్ తీసేసుకున్నాను. ఈ మూడు చేపించిందే. ఇది రెడీమేడ్ చందన బ్రదర్స్ లో తీసుకున్నాను, ఇది రెడీమేడ్. ఇది చేపించిందే. అండ్ లక్ష్మీదేవి ఉంగరం కూడా చేపించింది, ఇది నేను డైరెక్ట్ చందన బ్రదర్స్ వెళ్ళి తీసేసుకున్నాను. అండ్ ఇది కూడా నేను ఫస్ట్ చేపించుకున్నది ఇదే. అండ్ ఈ రెండు రెడీమేడ్ తీసేసుకున్నవే. ఇదైతే లలితాలో తీసుకున్నాను, అండ్ బ్రేస్లెట్ ఖజానాలో తీసుకున్నాను. లలితాలో చూసాక నాకు అంత మోడల్స్ నచ్చలేదు, సో ఖజానాకి వెళ్ళి తీసుకున్నాను. అండ్ ఇది కూడా ఇది బ్రేస్లెట్ సేమ్ ఉండాలని చెప్పి నేను ఇది కూడా గుండుల మోడల్లో తీసుకున్నాను. అప్పుడు కొంచెం ట్రెండింగ్ గుండ్లు మోడల్ ఇలా గుళ్ళు వచ్చి, సో అందుకని తీసుకున్నాను. అండ్ 2 rows వచ్చాయి, చూడడానికి కూడా కొంచెం ఎక్కువ వెయిట్ లాగా ఉండిద్ది అని చెప్పి ఇలా తీసుకున్నా. బట్ ఇది తులం, అంటే తులంకి ఇంకొక తులం పావు అంతే, తులం పావు. బట్ చాలా బాగుంటుంది, వేసుకుంటే మంచి లుక్ వస్తుంది. ఇది కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నాను. సో ఇవేనండి నేను డైలీ వేసుకునేవి. ఇదైతే ఒక 80,000 అలా అయింది. 13 చేంజ్ ఉంటది గ్రామ్స్, 13 చేంజ్ ఉంటది. ఇది వచ్చేమో 6.5, 2 గ్రామ్స్, 3 గ్రామ్స్, 3 గ్రామ్స్. అండ్ నా తాళి వచ్చి 24 గ్రామ్స్. టోటల్ నేను డైలీ వేసుకునే గోల్డ్ జ్యువెలరీ అయితే ఇదేనండి. నేను డైలీ వేసుకునే గోల్డ్ జ్యువెలరీ ఇది. ఇప్పుడు ఈ గుండ్లు మోడల్ అయితే పోయింది, ఇప్పుడు ఇంకా రకరకాల మోడల్స్ అయితే వచ్చాయి. బట్ నేను తీసుకున్నప్పుడు ఇది కొంచెం ట్రెండింగ్ ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.